నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని అటవీ భూముల్లో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని నూజివీడు ఫారెస్ట్ రేంజర్ టి సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ భూముల్లో అక్రమ అనుమతులు లేకుండా బోర్లు వేయడం, గ్రావెల్ తొరడం, చెట్లు నరకడం నేరంగా పరిగణించడంతో పాటుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ భూముల్ని ఆక్రమించుకుని కొత్తగా మొక్కలు వేసినా నేరంగా పరిగణిస్తామన్నారు. అటవీ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్న జేసీబీ ట్రాక్టర్లు, లారీని స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశామన్నారు. అటవీ భూముల్ని కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అటవీ భూముల్లో అక్రమాల్ని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సత్యనారాయణ తెలిపారు. సీజ్ చేసిన 7 వాహనాల ద్వారా 2,99,343 రూపాయలు, మిగతా చిన్న కేసుల ద్వారా మొత్తం 3,36,933 ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నా పేరు టి సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నూజివీడు అండి. నేను అక్టోబర్ 7 జాయిన్ అయ్యాను. దాదాపు 1 మంత్ దాటింది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ రేంజ్ మొత్తం అంతా తిరిగి అబ్జర్వేషన్ చేసినప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఎంక్రోచ్మెంట్ అవ్వకూడదు, చెట్లు నరకకూడదు, గ్రావెల్ తవ్వకూడదు, కొత్తగా బోర్లు వేయకూడదు అనే కాన్సెప్ట్ మీద నేను కొంచెం పర్యటన జరిగింది. ఆ పర్యటనలో భాగంగా రేంజ్ బీట్లు తగ్గినప్పుడు నాకు సమాచారం చూసి అందింది ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం నేను పట్టుకోవడం జరిగింది. 7 వెహికల్స్ ఇచ్చేసాను మొత్తం. దాంట్లో జేసీబీ ఒకటి ఉంది, లారీ ఒకటి ఉంది, ట్రాక్టర్స్ 3 ఉన్నాయి, 4 ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ ఒక ట్రాక్టర్ వచ్చి లోపూడి ఫారెస్ట్ బ్లాక్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తుంటే మేము ఎఫ్సీ యాక్ట్ పర్మిషన్ పెట్టుకోవాలని చెప్పి సీజ్ చేయడం జరిగిందండి. తర్వాత జేసీబీ అనేది ఒక ఫారెస్ట్లో ఎంటర్ అయ్యి వాళ్ళ ఎంక్రోచ్మెంట్ ప్రార్థనతో కూడా కొత్తది కూడా కొంచెం చేయకపోయారు. దాన్ని మన కస్టమర్ తీసుకుని సీజ్ చేసి 7 వెహికల్స్ కూడా మా పై ఆఫీసర్లకి మా సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ పంపడం జరిగింది. దాంట్లో ఇప్పటికి 5 వెహికల్స్ని ఫైన్ వేసి రీచ్ చేయడం జరిగింది. ఇంకా 2 వెహికల్స్ పెండింగ్ ఉన్నాయండి. సో ఎప్పుడైనా సరే మా నూజివీడు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న బ్లాకుల్లో ఎక్కడైనా ఎవరైనా అక్రమంగా ఎంటర్ అయ్యి కొత్త ఎంక్రోచ్మెంట్ చేసినా, బోర్లు వేసినా, గ్రావెల్ తవ్వినా, పైప్ లైన్ వేసినా, కొత్తగా చెట్లు మా ఎంక్రోచ్మెంట్కి వచ్చి పెంచినా కానీ మేము దాని మీద ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టయితే వారి మీద చర్యలకి ఇమీడియట్గా తక్షణం తీసుకోవడం జరుగుతుందండి. మా లక్ష్యం ఏంటంటే ఉన్న భూమిని కాపాడాలి, ఒక సెంటు భూమి కూడా పోకూడదు. అలాగే పర్యావరణం పెంపొందించడం కొరకు ప్లాంటేషన్స్ బాగా సంరక్షణ చేస్తున్నాం. మా దగ్గర మంచి ప్లాంటేషన్స్ ఉన్నాయండి. 2011 నుంచి 20 వరకు ప్లాంటేషన్లు కూడా సక్సెస్ఫుల్గా చాలా బాగున్నాయి. అట్లాగే ఎవరైనా ఎంటర్ అయ్యి ఫారెస్ట్లో ఇంకా పాతదాంతో పాటు కొత్తది ఎంకరేజ్ చేద్దామంటే మాకు ఇటు పరీక్షలను మా పై ఆఫీసర్లో సూచనల మేరకు మేము ఉపేక్షించేది లేదు. నా టైంలో 80% ఒక సెంటు భూమి కూడా పోనండి. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను దానికి లోబడే నేను పనిచేస్తాను, ఇబ్బంది అయితే లేదు. ప్రొడక్షన్ ఎక్కడ తగ్గండి, ఎక్కడ నైట్ పెట్టడం జరుగుతుందని స్టాఫ్ అంతాను గస్తీ తిరుగుతారు. డే కూడా బీట్ ఒకరు చెప్పిన మొత్తం బీట్ తిరుగుతారు. ఇక ఎటువంటి అక్రమ లాభాలు జరగడానికి మాత్రం జరగకుండా మేము చూస్తున్నాం. మొత్తం నేను సీజ్ చేసిన వెహికల్స్ నుంచి వచ్చిన సీఫీజ్ అండి 7 ట్రాక్టర్లు 7 వెహికల్స్ ఇచ్చేసాను. దాంట్లో 5 రిలీజ్ అయినాయి. 5 రిలీజ్ అయినటువంటికి 2,99,302 రూపాయలు వచ్చిందండి అపరాధ ఫైన్ వేసిన ద్వారా. ఇంకా 2 వెహికల్స్ పెండింగ్ ఉన్నాయి. టోటల్గా ఆ మంత్ విడిగా చిన్న ఫైన్లు ఉన్నాయండి. చిన్న మొత్తం చిన్న ఫైన్లు, వాటిని అన్ని కలిపి 3,36,933 రూపాయలు మాకు గవర్నమెంట్కి ఈ నెలలో రావడం జరిగింది.